చెప్తున్నా కదా, గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ పార్టీ బీజం ఎందుకు పడట్లేదు అంటే నేను ఇవాళ చూడండి చిరంజీవి గారు, అంటే నేను జిల్లా అధ్యక్షుడు 7 నెలలుగా వస్తాను. మీరు ఎక్కడ చూడు మిగతా పార్టీలను పోల్చుకోండి, మాదేదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. బూత్ స్థాయిలో ఉంటుంది, జిల్లా స్థాయిలో ఉంటుంది, మండల స్థాయిలో ఉంటుంది, అనేక యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు కూడా మాకు ప్రవాస యోజన నడుస్తుంది మండలంలో. ప్రవాస యోజన అంటే ప్రతి ఒక్క మండలానికి ప్రభారం పెట్టి 24 గంటలు అక్కడనే ఉండాలి. కొన్ని గ్రామాలు తిరుగుకుంటాం, బస అక్కడనే చేయాలి, భోజనం కార్యకర్తలతో చేయాలి, ఒక టెంపుల్లో పడుకోవాలి, రచ్చబండ పెట్టాలి, రైతులతో కలవాలి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పాలి, వాళ్ళకి సమస్యలు ఏముందో తెలుసుకోవాలి, మళ్ళీ పార్టీ నోటీస్ అంతా మెమోండ్ చేసుకొని మళ్ళీ రాష్ట్ర పార్టీకి నివేదిక ఇవ్వాలి. అంటే ఇంత చేస్తున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? బీజేపీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ చేయాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి, వాళ్ళకున్న సమస్యలు ఏంది, మోడీ గారి పథకాల సంక్షేమ కింది స్థాయి వరకు వెళ్ళాలని. ఈరోజు అన్ని బూత్ స్థాయిలో కూడా 568 బూతులు ఉన్నాయి. అన్ని 90% బూతులు కంప్లీట్ అయినాయి. ఒక్క బూత్